ధ్యానిస్తున్న అపోస్తలుల కార్యములు మరియు యోహాను సువార్త పాఠాలు క్రైస్తవ విశ్వాసానికి వెన్నెముక వంటివి. అపోస్తలుడైన పేతురు ప్రజల మధ్య నిలబడి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు అని ప్రకటించినప్పుడు అక్కడున్నవారి హృదయాలు ఒక్కసారిగా కలత చెందాయి. దీని వెనుక ఉన్న గొప్ప ఆధ్యాత్మిక రహస్యమేమిటంటే, దేవుడి వాక్యం మన అంతరాత్మను తాకినప్పుడు మాత్రమే నిజమైన మార్పు మొదలవుతుంది. దీనినే గ్రీకు భాషలో మెటనోయ్యా అంటారు. అంటే కేవలం తప్పు చేశామని బాధపడటం కాదు, మన ఆలోచనా ధోరణిని మరియు జీవన శైలిని పూర్తిగా దేవుడివైపు తిప్పుకోవడం. మేము ఏమి చెయ్యాలి అని వారు అడిగినప్పుడు పేతురు వారికి చూపిన మార్గం పశ్చాత్తాపం మరియు బాప్తిస్మం. ఇది మన పాత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తుతో కలిసి కొత్త సృష్టిగా జీవించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. అదే సమయంలో సువార్త పాఠంలో మరియ మగ్దలేనే అనుభవం మనకు దేవుడితో ఉండవలసిన వ్యక్తిగత సంబంధాన్ని గుర్తుచేస్తుంది. ఆమె సమాధి దగ్గర ఏడుస్తూ తన ప్రభువును కోల్పోయాననే వేదనలో పక్కనే ఉన్న యేసును గుర్తుపట్టలేకపోయింది. మన జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్లు మన కళ్లను కమ్మేసినప్పుడు దేవుడు మన పక్కనే ఉన్నా గుర్తించలేం. కాని యేసు ఆమెను మరియా అని పేరు పెట్టి పిలవగానే ఆమెలోని చీకటి తొలగిపోయింది. ఇక్కడ ఉన్న లోతైన తాత్వికత ఏమిటంటే, దేవుడికి మనం ఒక సమూహం కాదు, పేరుపేరునా తెలిసిన వ్యక్తులం. ఆయన పిలుపు మనల్ని మృత్యువులాంటి బాధ నుండి జీవం వైపు నడిపిస్తుంది. నేను నా తండ్రి యొద్దకు, మీ తండ్రి యొద్దకు వెళ్ళుతున్నాను అని యేసు చెప్పడం ద్వారా పునరుత్థానం తర్వాత దేవుడు మనందరికీ తండ్రి అయ్యాడని, మనం ఆయన కుటుంబ సభ్యులమయ్యామని స్పష్టం చేశారు. చివరగా యేసు మరియతో నన్ను పట్టుకోవద్దు అనడంలో ఒక గొప్ప సందేశముంది. భక్తి అంటే కేవలం దేవుడి పాతరూపానికో లేదా మనకు నచ్చిన పద్ధతులలోనూ ఆయన్ని కట్టిపడేయడం కాదు. ఆయన ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనందరిలోనూ ఎల్లప్పుడూ ఉంటారని మనం గ్రహించాలి. మరియ ఏడుస్తూ సమాధి దగ్గరకు వచ్చింది, కాని వెళ్లేటప్పుడు నేను ప్రభువును చూశాను అనే నిరీక్షణతో ఒక సాక్షిగా వెళ్ళింది. దుఃఖం నుండి సాక్ష్యం వైపు సాగడమే ఈ రెండు పాఠాల సారాంశం. మన తప్పులను ఒప్పుకొని హృదయపూర్వకంగా మారడం, మనల్ని పేరుపెట్టి పిలిచే దేవుడి స్వరాన్ని వినడం మరియు ఆ సంతోషాన్ని లోకానికి చాటి చెప్పడమే మన నిజమైన పిలుపు. ఈ విధంగా పశ్చాత్తాపం పొందిన ప్రతి హృదయం దేవుడి మహిమకు సాక్ష్యంగా నిలుస్తుంది. ముగింపు: ఈ రెండు వాక్యాలు మనకిచ్చే సందేశం ఒక్కటే. మన తప్పును ఒప్పుకని మారిపోదాం. మనల్ని పేరుపెట్టి పిలిచే దేవుడి స్వరాన్ని విందాం. మనం పొందిన ఆనందాన్ని 10 మందికి పంచుదాం. మరియలాగా మన కన్నీళ్లు తుడవబడాలి. పేతురు బోధ విన్న ప్రజల్లాగా మన హృదయాలు మారాలి. అప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యం ద్వారా మా హృదయాలను కదిలించినందుకు వందనాలు. పేతురు బోధ విన్న ప్రజలవలే మా తప్పులను తెలుసుకునే పశ్చాత్తాపాన్ని, మరియను పిలిచినట్లుగా మమ్మల్ని పేరుపెట్టి పిలిచే మీ వ్యక్తిగత ప్రేమను మాకు ప్రసాదించండి. మా కన్నీళ్లను తుడిచి చీకటి నుండి వెలుగులోకి మమ్మల్ని నడిపించండి. మేము పొందిన ఈ రక్షణ ఆనందాన్ని లోకానికి చాటి చెప్పే సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలజడి మొదలైంది, చేసిన తప్పు గుర్తొచ్చింది. కన్నీటి తెరచాటున నువ్వున్నా, నా పేరు పెట్టి పిలిచావుగా. ఆ స్వరం వినగానే మారిపోదా నా జీవితం.